తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించడం పట్ల వరంగల్లో ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం అయితే మొదలైంది. ఇప్పటికే కవులు, కళాకారులు, మేధావులు కూడా దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. నిన్న ఫోర్ట్ వరంగల్కి వెళ్ళి కూడా అనేక నిరసన కార్యక్రమాలు తెలిపినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక అనాలోచిత చర్యగా మేధావులు, కవులు, కళాకారులు అభివర్ణిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పట్ల ఒక అజ్ఞానమైనటువంటి చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాము. ప్రస్తుతానికి హరిత హోటల్లో మేధావులు, కళాకారులు అలాగే కవులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి దీని యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితిని ఇక్కడ వివరిస్తున్నారు. ప్రస్తుతానికి దీని పట్ల అసలు ఈ కాకతీయ కళాతోరణను ఎమ్ల నుండి తొలగించడం పట్ల వరంగల్లో ఉన్నటువంటి చరిత్రకారులు అలాగే హిస్టరీ ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు, కళాకారులు కూడా అందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో మన ప్రొఫెసర్ విజయ్ కుమార్, హిస్టరీ ప్రొఫెసర్ విజయ్ బాబు గారు ఉన్నారు. ప్రస్తుతానికి వారి ఆలోచన విధానం ఎలా ఉంది, దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కళాతోరణాన్ని దీన్ని తొలగించాలని ఎలా చూస్తున్నారు ఒకసారి అడుగుదాం. సార్, ఇప్పటివరకు అయితే ఒక తెలంగాణ ప్రతిబింబించే విధంగా ఈ ఎంబ్లం ఉందన్నటువంటి ఆలోచన అందరూ చేశారు. కానీ ఇప్పుడు ఒకేసారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మీ ఆలోచన విధానం ఎలా ఉంది? మీరు అన్నట్టుగా ప్రభుత్వ చిహ్నాన్ని మార్చాలి అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా నేను కూడా మీడియాలో చూశాను. నేను రేవంత్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ప్రకారం ఆయన తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ కాదని నేను అనడం కాదు, ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసినట్టుగా అనుభవం ఉందని నేను విన్నాను. నేను మంచి పరిపాలన స్టార్ట్ చేశాడు అన్నట్టు కూడా విన్నాను. నా అబ్జర్వేషన్ కూడా అలాగే ఉంది. నేను కూడా మిగతా విద్యార్థులతో క్యాంపస్లో కానీ బయట కానీ మాట్లాడుతూ ఆ అభిప్రాయమే చెప్తూ వచ్చాను. ప్రభుత్వం అయితే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు, మంచి జరుగుతుంది, ప్రజలు మార్పు కోరుకున్నారు, 10 ఏళ్ళు టీఆర్ఎస్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మార్చుదామని మార్చారు, అది గౌరవించాలి ప్రజా అభిప్రాయాన్ని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. కానీ ఇటీవల ఈ 2-3 డేస్ నుంచి ఈ చిహ్నాన్ని మార్చడం అనేది నన్ను ఒక రకంగా షాక్కు గురి చేసింది. అది ఒక దుందుడుకు చర్యగా నేను భావిస్తున్నాను, అవివేకమైన ఆలోచనగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ ఎంబ్లెమ్ అనేది డిజైన్ చేసింది కేసీఆర్ సొంత ఇంటిది కాదు, అది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీది కాదు, అది ప్రజల వారసత్వ సంపద. తెలంగాణ సంస్కృతికి కాకతీయులు ఫౌండేషన్ వేసిన వాళ్ళు, మన ప్రాంతానికి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చిన వాళ్ళు. మనకు ఫస్ట్ ఆధార్ కార్డు ఇచ్చింది కాకతీయ పాలకులు. నిజానికి చెప్పాలంటే మనకు వాళ్ళ నుంచే మన హిస్టరీ చెప్తూ ఉంటాం మనం. అలా కాకతీయులు, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఒక 300 సంవత్సరాల వరకు మన ప్రాంతానికి రక్షణగా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు విదేశీ దాడుల నుంచి మన ప్రాంత ప్రజల ప్రాణమానాలను కాపాడారు. ఇక్కడ చెరువులు తవ్వించి వ్యవసాయానికి, మంచినీటికి కరువు తీర్చారు వాళ్ళు ఈ మెట్ట ప్రాంతంలో. తర్వాత గుళ్ళు గోపురాలు కట్టించి గుళ్ళు గోపురాలను కేవలం భక్తి కోసము కొబ్బరికాయలు కొట్టి బొట్లు పెట్టుకోవడం కోసం కాదు. గుడి అనేది ఒక ఎన్లైటన్మెంట్ సెంటర్, అది ఒక నాలెడ్జ్ సెంటర్. అది ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నెట్లో ఎంత నాలెడ్జ్ ఉందో ఒక గుడి గోడల మీద అంత నాలెడ్జ్ ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత గుడికి పోతే మీకు మానసిక ప్రశాంతత వచ్చి మనిషి మానసికంగా బలపడి ఏ పనైనా చేయగలుగుతాడు. మనకు మీరు కూడా మీ జీవితంలో కూడా గమనించవచ్చు. కాబట్టి అలాంటి గుళ్ళను వాళ్ళు నిర్మించారు. రామప్ప టెంపుల్ కానీ, 1000 పిల్లర్స్ టెంపుల్ కానీ ఎంత గొప్పయ్యానంటే వాళ్ళు 800 సంవత్సరాలు 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ టెంపుల్స్ ఇవాళ యునెస్కో వాళ్ళు గుర్తించగలిగేట్టుగా నిర్మించారు. అంటే వాళ్ళు ఎంత ఆలోచించారు, ఎంత దూరం ఆలోచించారు అంటే పాలకుల యొక్క దూరదృష్టి ఎట్లా ఉండాలి, భవిష్యత్తు తరం కోసం ఆలోచించాలి పాలకులు. ఎప్పుడైనా ఇప్పుడున్న రాజకీయాల కోసం ఆలోచించకూడదు. పాలిటీషియన్ ఈ ఎలక్షన్లు కాదు, వచ్చే ఎలక్షన్ల కోసం ఆలోచిస్తాడు, కానీ లీడర్ అనేవాడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. కాబట్టి అలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటే బాగుంటుంది ప్రభుత్వం. ఇది పాత ప్రభుత్వం మీద, పాత పార్టీ మీద ఒక వ్యతిరేక భావనతో చేస్తున్న నిర్ణయం అని అనిపిస్తుంది నాకు. అది తప్పు. ఎందుకంటే తెలంగాణ ఎంబ్లెమ్ అనేది తెలంగాణ ప్రజల వారసత్వ సంపదకు చిహ్నం. అది అట్లా దృష్టిలో పెట్టుకోవాలి. అది మేధావులు, కవులు, పండితులు అందరూ మేధోమదనం తర్వాత రూపొందించిన ఎంబ్లెమ్. అది దాన్ని మార్చాల్సిన అవసరం లేదని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను. నేను ఇదే విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాను. నేను టీచర్గా, రీసెర్చర్గా ఒక 35 years కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ టీచింగ్ అనుభవంతో ఈ విషయాలను మీతో చెప్తున్నాను. నేను పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి మాట్లాడట్లేదు. సార్, ఇప్పుడు ఒక హిస్టరీ ప్రొఫెసర్గా మీరు చూశారు, కానీ ఇక్కడ ఇది ఒక రాచరికానికి ఒక చిహ్నం అంటున్నారు. ఇక్కడ చార్మినార్ కూడా ఇది ఒక రాచరికానికి చిహ్నం అని చెప్పి అంటున్నారు. నిజంగా ఒక రాచరిక పోకడలు కాకతీయ పరిపాలనలో కనిపించాయా? అసలు ఒకవేళ అలా కనిపించకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చూసి దీన్ని ఒక రాచరిక చిహ్నంగా దీన్ని గుర్తిస్తున్నారు? మరి వీరి హయాంలో ఒక రాచరిక పోకడలు అయితే ఇక్కడ వీళ్ళు ప్రజారంజక పాలన అందించకపోయి ఉంటే మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నారు? రాచరిక పోకడ అనే కామెంట్ విన్నాను నేను కూడా. రాచరిక పోకడ అనేది నెగటివ్ సెన్స్లో వాడుతూ ఉన్నారు.
అది విప్లవ కాలంలో విప్లవ భావాలతో కమ్యూనిస్టు భావాలతో మాట్లాడినప్పుడు ఫ్యూడలిజాన్ని రాజులను విమర్శిస్తూ మాట్లాడిన భాష అది కరెక్టే అక్కడ. ఎప్పుడు అది కరెక్ట్ అంటే ప్రజల కంటకులుగా పాలకులు ఉన్నప్పుడు అది కరెక్ట్. కానీ కాకతీయ పాలకులు ప్రజాకంటకులు కాదు, ప్రజా ఆమోదం పొందిన పాలకులు, ప్రజలకు రక్షణనిచ్చిన పాలకులు, ప్రజల కోసం యుద్ధాల్లో తలలు పోగొట్టుకున్న పాలకులు, ప్రజల కోసం ఈ చెరువులు గుళ్ళు గోపురాలు ఇవన్నీ కట్టించి ఈ ప్రాంతానికి ఒక ఉనికిని తెచ్చిన పాలకులు, ఒక సుస్థిరమైన సమాజాన్ని ఏర్పరిచిన పాలకులు. కాబట్టి వాళ్ళని ఏమంటారు, ప్రాజ్ఞ నిరంకుశులు అని చెప్పాలి. అంటే నిరంకుశ అధికారాలు ఉన్నాయి వాళ్ళకు, ఎవరినైనా పిలిచి ఎవరెక్కడ అని పిలిచి తల తీసేయచ్చు. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించారు వాళ్ళు. ధర్మ ప్రభువులు అంటాం. ఆ ధర్మ ప్రభువులు అంటేనే ప్రాజ్ఞ నిరంకుశులు అని, అలాంటి పాలకులు. కాబట్టి వాళ్ళకు అది వర్తించదు, అది రాజరిక పోకడ అనడానికి వీల్లేదు. రాజరిక పోకడ అని అన్నప్పుడు మనకు అశోకుడు ఏర్పాటు చేసిన 4 సింహాలది, దాని మీద ధర్మచక్రం ఉండేది. అది మన భారత ప్రభుత్వం నెహ్రూ కాలంలో తీసుకున్నది గుర్తుగా. భారత ప్రభుత్వానికి సింబల్ మనకు 4 సింహాలు. మనం ఇప్పుడు కూడా జెండా దాని మీద ఎగరేస్తాం, భారత ప్రభుత్వ సింబల్. మరి అది కూడా రాజరిక చిహ్నం అవుతుంది కదా. కానీ అశోకుడు ఎలాంటి పాలకుడు, ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించిన పాలకుడు అని పేరు. వరల్డ్ ఆఫ్ ఫేమస్ కింగ్ అశోకుడు అంటారు, ఎవరు లేరు ఇక, అంత గొప్ప రాజు ఎవరు లేరు ప్రపంచంలో. కాబట్టి ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ఆమోదం పొందిన, ప్రజల కోసం ఇన్ని సేవలు చేసిన గొప్ప పాలకులు కాకతీయులు. కాబట్టి ఆ రాజరిక పోకడ అనేది వర్తించదు ఇక్కడ. అట్లాగే చార్మినార్ కూడా కాకతీయుల తర్వాత మళ్ళొక 200-300 సంవత్సరాలు మనకు హైదరాబాద్ గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీ పాలకులు పరిపాలించారు. వాళ్ళు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ పరిపాలకులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ సంస్కృతిని ఆదరించారు, ఇక్కడి భాషలను పోషించారు, తెలుగు నేర్చుకున్నారు, తెలుగు కవి పండితులను పోషించారు. వాళ్ళని తెలుగు పాలకులే అనేంత గొప్ప పేరు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా ప్రజాకంటకులుగా పేరు తెచ్చుకోలేదు. కాబట్టి చార్మినార్ కూడా అది సెక్యులర్ బిల్డింగ్, అది రిలీజియస్ బిల్డింగ్ కాదు. అది మశూచి ప్లేగు వ్యాధులు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి చేసినందుకు చిహ్నంగా అది చార్మినార్ కట్టడం జరిగింది సెంటర్లో. దాని మీద పిల్లి బొమ్మలు కూడా ఉంటాయి దాని నిర్మాణంలో. అవి ఎందుకు అంటే ఎలుకలను కంట్రోల్ చేయడానికి, ఎలుకల వల్ల వ్యాధి విస్తరించేది కాబట్టి ఆ సింబల్స్ తోటి కట్టారు. అది కూడా సెక్యులర్ బిల్డింగ్, అది రిలీజియస్ బిల్డింగ్ కాదు. ఈ రెండు అప్పుడు ప్రభుత్వం మేధావులతో చర్చించి నిర్మాణం తీసుకొని ఏర్పాటు చేసిన సింబలే కాబట్టి దాన్ని మార్చడం బాగుండదు అని నేను అభిప్రాయపడుతున్నాను. సరే, ఇప్పుడు అంటే మరి ఇంత మీరు హిస్టరీ గురించి ఇంత చెప్తున్నారు, ఎందుకంటే ఒక ప్రాజ్ఞ నిరంకుశ పాలకులుగా వీళ్ళను అభివర్ణించవచ్చు. కానీ రాచరిక పోకడ, రాచరిక పాలన అని చెప్పి ఒక నెగిటివ్ సెన్స్లో ఇక్కడ అసెంబ్లీలో కానీ మిగిలిన సందర్భాల్లో కూడా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కనీసం ఈ విషయం తెలియదంటారా? రాచరిక పోకడ అనేది ఇందాక వర్తించదన్నాను నేను. అట్లా అనుకుంటే మనకు సమ్మక్క సారక్క జాతర చేస్తున్నాం ఎవ్రీ 2 years, ప్రభుత్వమే నిర్వహిస్తుంది జాతీయ పండుగ. సమ్మక్క సారక్క పగిడిద్దరాజు జంపన్నలు కూడా ట్రైబల్ కింగ్సే, వాళ్ళు ట్రైబల్ కింగ్డమ్సే అవి. మరి అది రాజరిక పోకడ అవుతుంది. గోల్కొండ ఫోర్ట్ రాజరిక పోకడ అవుతుంది కదా. అన్ని రాజరిక పోకడ, రాజులే కదా నిర్మించింది, కాబట్టి అన్ని రాజరిక పోకడ అవుతాయి. అవన్నీ కూడా పనికిరావుందాము మనం. ఈ చెరువులు నీళ్ళు తాగుతున్నాం, చెరువులో పంట తింటున్నాం, అవి కూడా రాజరికాలు నిర్మించినాయి కదా, రాజవంశాలు. రాజరిక పోకడ అంటామా? అనలేం కదా. కాబట్టి అది వర్తించదు ఇక్కడ, అది ఇన్వాలిడ్ ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ ఇవన్నిటిని వదిలిపెట్టిన తర్వాత, ఎందుకంటే చరిత్రను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నంలోనే భాగం అనుకోవచ్చు దీన్ని. ఎస్, నేను ఇందాక అన్నట్టుగా హిస్టరీ 35 years టీచ్ చేశాను, రీసెర్చ్ చేశాను కదా. ప్రతి రాజరిక వంశము పాలకులు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారంటే అంతకుముందున్న పాలకుల యొక్క కీర్తి కిరీటాలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. అది నేను చరిత్ర మొత్తం, వరల్డ్ హిస్టరీ మొత్తం చదివి చెప్తున్నాను నేను. వాళ్ళకు గత ప్రభువులు గుర్తు రావద్దు ప్రజలకు అనుకుంటారు, గత ప్రభుత్వానికి సంబంధించి. కాబట్టి ఇది ప్రతి రాజవంశం, ప్రతి రాజ్యం చేస్తూనే వచ్చింది, ధ్వంసం చేస్తూనే వచ్చింది. అది వివేకమైన చర్య అనిపించుకోలేదు. నాగరికత పరిణామ క్రమంలో ఎన్నో రాజవంశాలు వచ్చి అయిపోయాయి. అట్లాగే మనం కాకతీయులను ఎట్లా చూడాలి అంటే, మనకు కాకతీయులు అన్నప్పుడు మొదటి మనకు ఆధార్ కార్డు అన్న చెప్పినట్టుగా ఒక 1000 పేజీల పుస్తకం ఉంది తెలంగాణ చరిత్ర కంటే. ఫస్ట్ చాప్టర్ కాకతీయులు, సెకండ్ థర్డ్ చాప్టర్ కుతుబ్ షాహీలు, 4th చాప్టర్ ఆసఫ్ జాహీలు అంటే నిజాంలు. ఆసఫ్ జాహీలలో లాస్ట్ చాప్టర్లో లాస్ట్ పేజు తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత వచ్చిన పేజీ అవుతాడు. ఇది మన పరిణామం. నువ్వు పుస్తకం చింపేయగలుగుతావా? చింపేసినా చరిత్ర పోద్దా? పోదు. ఇట్లా చూడాలి దాన్ని. కాబట్టి మనం ఇది వివేకరహితమైన ఆలోచన అని చెప్పాలి. గతాన్ని తుడిచేసే ప్రయత్నం ప్రతి ప్రభుత్వం చేస్తుంది, కానీ అది వివేకరహితమైన చర్య అని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఒక గొప్ప పదం చెప్పారు, ప్రాజ్ఞ నిరంకుశ పాలకులుగా కాకతీయులు చరిత్రకెక్కారు. వారు ప్రజారంజకమైనటువంటి పాలన అందించారు, అవసరమైనప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా చేసినటువంటి ఒక గొప్ప పరిపాలకులు. వారు చేసినటువంటి రూలింగ్ అని, చెరువులు కానీ, వీళ్ళు చేసినటువంటి ప్రతి చర్య
ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా మీరు అభివర్ణిస్తున్నారు. మరి ఇలాంటిది ప్రాజ్ఞ నిరంకుశ పాలకులుగా వీళ్ళను అభివర్ణిస్తున్నటువంటి క్రమంలో చరిత్ర కనుమరుగు చేసేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళ గత చరిత్రను కనుమరుగు చేసేటువంటి వ్యక్తులను మీ పరిభాషలో ఏమంటారు? ఇది సంకుచితమైన ఆలోచన అంటాం. అందుకే ఇప్పుడు ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు మంచి చేయడం కోసం మార్పు కోరుకున్నారు, కానీ కక్ష సాధించుకోవడం కోసం కాదు. ఇది అందుకే అవివేకమైన చర్య అంటాను నేను. కాబట్టి ముందుకు చూడాలి, భవిష్యత్తు చూడాలి, వచ్చే తరం కోసం ఏం చేస్తామో చేయాలి పాలకులు అన్నవాళ్ళు. అది బాధ్యతగా తీసుకోవాలి. మన పాలకులు గొప్ప పాలకులని ఎవరికి పేరు వచ్చిందంటే ఎవరైతే ధర్మానికి అనుకూలంగా భవిష్యత్తు తరాలకు అనుకూలంగా పరిపాలించారో వాళ్ళను గొప్ప ప్రభువులు అన్నారు, ధర్మ ప్రభువులు అన్నారు, ప్రాజ్ఞ నిరంకుశులు అన్నారు. ఈ సంకుచితమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు చరిత్ర క్షమించదు వాళ్ళని. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ సంకుచిత నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వము ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళ మీద చేసుకోవాలి, కానీ ఎప్పటి నుండో వేల ఏళ్ల చరిత్రకు ఉన్నటువంటి కాకతీయుల ఎంల మీద దృష్టి సారించడానికి మీరు ఎలా చూస్తున్నారు? అప్పుడు ఆలోచన అది. నేను అన్నా అదే, రాజకీయపరమైన వైరుధ్యాలు, వైషమ్యాలు, శత్రుత్వాలు ఏమన్నా ఉంటే ఆ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ఏమన్నా ఆలోచించండి, మాట్లాడండి, చర్యలు తీసుకోండి. కానీ ఇది వారసత్వ సంపద, ప్రజల సంపద. ఇది ఎంబ్లిమ్ కూడా ప్రజలది. టీఆర్ఎస్ గవర్నమెంట్ది కాదు ఎంబ్లిమ్, అది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, అట్లా చూడాలి. కాబట్టి ప్రజల వారసత్వ సంపద అనేది అది సుప్రీం, అందరికంటే ఏ ప్రభుత్వానికంటే కూడా సుప్రీమే. అందులో డెమోక్రసీ కాబట్టి ఇంకా సుప్రీం, అట్లా చూడాలి. కాబట్టి ఈ సంకుచితమైన ఆలోచన వదిలేస్తే బాగుంటుంది, వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలి, ఇంకా మంచి పాలన అందించాలి. అంతకుముందున్న ప్రభుత్వానికంటే మంచి పాలన అందిస్తే మంచి పేరు వస్తుంది ఇంకా అని నేను ఆశిస్తూ రావాలని కోరుకుంటూ. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్ మీద ఒక కక్ష సాధింపు చర్యనే అనుకున్నా కానీ ఇప్పుడు హిస్టరీని తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి మీలాంటి మేధావులు చెప్తున్నారు. అటువంటి అప్పుడు ఒకవేళ తప్పులు చేస్తే సరిదిద్దుకునే విధంగా ఉండాలి, సరిదిద్దుకోలేని తప్పులు చేయకూడదన్నది కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మీరు ఒకవేళ ఈ నిర్ణయం జరిగే ముందు ఇటు ముఖ్యమంత్రి గారికి కానీ తెలంగాణలో ఈ మార్పును కోరుకోవాలని అభిలాషిస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు యాజ్ ఏ హిస్టరీ ప్రొఫెసర్గా? రైట్, నాకు ఒక అనుభవం కూడా ఉంది. 2001లో హైదరాబాద్లో మర్రి చెన్నారెడ్డి సెంటర్లో ఒక జన్మభూమి కార్యక్రమానికి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు. నేను అప్పుడు అటెండ్ అయ్యాను కాకతీయ యూనివర్సిటీ నుంచి. చాలామంది కాలేజీల నుంచి వచ్చారు. అక్కడ మీటింగ్ అంతా అయిపోయే వరకు వాళ్ళు ఇచ్చిన సందేశం ఏంటి అంటే, జన్మభూమి కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి అని ఒక బుక్లెట్ ఇచ్చారు. బుక్లెట్ మీద గాంధీ గారి బొమ్మ, రాట్నం బొమ్మ, సమాజ సేవ, సమాజ అభివృద్ధి ఇవన్నీ చేయాలని ఉద్బోధ చేస్తూ ఉపన్యాసం ఉంది. దానికి ఎండింగ్లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం, తను కూడా వచ్చి ఆ కంక్లూడింగ్ మెసేజ్ అనేది తను ఇచ్చాడు. అప్పుడే ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఏంటి అంటే, హిస్టరీ అవసరం లేని సబ్జెక్టు తీసేద్దామని అన్నాడు ఆయన చంద్రబాబు. అంతకుముందు ఆ గొడవ అంతా జరుగుతుంది, కాంట్రవర్సీ అంతా జరుగుతుంది. నాకు అక్కడ ఆయన దొరికాడు. నేను ఎప్పుడు పోలేదు పొలిటికల్ లీడర్స్ దగ్గరికి. అక్కడ దొరికాడు కాబట్టి ఆయన ఇచ్చిన బుక్లెట్ అంతా నేను పెన్సిల్ తోటి గీతలు కొట్టుకొని ఆయన ఇచ్చిన మెసేజ్లో ఉన్న పాయింట్స్ అన్ని వినిపించి, సార్ ఇవన్నీ మీరు ఇచ్చిన బుక్లో ఉన్నాయి, ఇవన్నీ సమాజము, హెరిటేజు, కల్చరు, వాల్యూస్ ఇవన్నీ ఉన్నాయి, మరి మీరు హిస్టరీ సబ్జెక్ట్ తీసేయమంటున్నారు కదా, మరి ఎట్లా దీనికి దానికి ఎట్లా చెప్తారు చెప్పు అని అడిగాను, నిలదీసి అడిగాను. అంటే ఆయన ఏం చెప్పకుండా ఇబ్బందిగా నిలబడ్డాడు. పక్కకు పిఏ వాళ్ళు వచ్చి ఇక పోనీయండి ఇప్పుడు సీఎం కదా అన్నారు. నేను కూడా సరేలే అనుకున్నాను. కానీ నేను దృష్టికి అయితే తెచ్చాను. నేను హిస్టరీని తీసేయమంటే హిస్టరీ పోదు. హిస్టరీ అనేది కాలగమనం. నువ్వు తప్పు చేస్తే తప్పు రాస్తుంది, అది మంచి చేస్తే మంచి రాస్తుంది, కానీ అది తీసేయరాదు, అది పెట్టరాదు. ఇది తెలుసుకోవాలి పాలకులు, ఏ పాలకులైనా కూడా. ఇప్పుడు కూడా పాలకులు ఇది తుడిచేద్దామని అనుకుంటే పాలకులు ఎవ్వరు కూడా చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకొని పోలే. కాబట్టి మనం అది షార్ట్ సైటెడ్నెస్ అంటాం మనం ఇంగ్లీష్లో. హర్స్వదృష్టి, దూరదృష్టి ఉండాలి. వచ్చే తరాన్ని ఎట్లా నిర్మించాలని ఉండాలి. ఇప్పుడు నాకు ఇంటికి పోతే 2 పిల్లలు, నాకు కాలేజీకి పోతే 40 మంది పిల్లలు నా క్లాసులో. వాళ్ళు నా పిల్లలే. వీళ్ళకి అన్నం పెట్టే బాధ్యత ఉంది, వాళ్ళకి చదువు చెప్పే బాధ్యత ఉంది. వాళ్ళు నా పిల్లలే, వీళ్ళు నా పిల్లలే. అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా అంతే తీర్చిదిద్దాలి నేను. అట్లా నేను అనుకున్నప్పుడు ఒక టీచర్గా, సీఎంగా, పీఎంగా ఉన్న వాళ్ళు దేశం గురించి ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి నిరంతరం. అందుకోసం వాళ్ళని ఎన్నుకున్నారు ప్రజలు. సొంత విషయాల కోసం, సొంత ప్రయోజనాల కోసం, సొంత రాజకీయ పోకడాల కోసం కాదు. ఇప్పుడు రాజకీయం అంతా కమర్షియల్గా మారుతున్నటువంటి సమయంలో ఎవరు డబ్బులు పెడితేనే వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు. అదే హిస్టరీ ప్రొఫెసర్గా మీరు చూస్తున్నటువంటి కనీసం చరిత్ర తెలియనటువంటి వాళ్ళే రాజకీయస్తులను భావిస్తున్నారా? రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరికైనా మంచి పేరు ఉందా అనేది ఒక క్వశ్చన్ వేసుకుందాం మనం. ఎవరికి మంచి పేరు లేదు అనేది వస్తుంది ఆన్సర్. మీరు కూడా అనుకోండి, నేను కూడా అనుకుంటాను. నా దృష్టిలో నేను ఏం చేశానంటే, నేను హిస్టరీ చదివాను కాబట్టి 30-35 ఏళ్ళు నాకు
అన్ని రకాల పాలకులు అన్ని దేశాలలో ఎట్లా వచ్చి ఎట్లా కనుమరుగైపోయారు తెలుసు నాకు హిట్లర్ తెలుసు, నెపోలియన్ తెలుసు, ముసోలిన్ తెలుసు, విన్స్టన్ చర్చిల్ తెలుసు, స్టాలిన్ తెలుసు, లెనిన్ తెలుసు, మావో తెలుసు, అందరు తెలుసు. మన దగ్గర అశోకుడు తెలుసు, గాంధీ కూడా తెలుసు, నెహ్రూ తెలుసు. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళకు చరిత్రలో ఏం రాసుకున్నారు వాళ్ళ పేజీలో అని ఒకసారి చూస్తే మీకు కూడా తెలుస్తుంది. హిస్టరీ చదివిన వాళ్ళు కాదు, అసలు కామన్ సెన్స్ లేకుండా రాజకీయపరమైన లాబీలతోటి, కరప్షన్స్ తోటి, ఈ నెగటివ్ ప్రాక్టీసెస్ తోటి, ఈవిల్ ప్రాక్టీసెస్ ఏవైతే అంటామో, మనం మూఢనమ్మకాలంటే మనకు సతీసగమనం, చైల్డ్ మ్యారేజ్లు అంటారు. కానీ ఇప్పుడు మూఢనమ్మకాలన్నీ కూడా ఇప్పుడున్న అవినీతి ఇవన్నీ కూడా నాలేమా. అందులో నుంచి వచ్చిన వాళ్ళు నాయకులు కాలేరు. ఇప్పుడు వాళ్ళు కొంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారు కావచ్చు, కానీ నాయకులుగా పేరు ఉండదు. దిగిపోయినాక ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఎవరైనా దండలు వేస్తారు, బొకేలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి దిగిపోయినాక దండలు వేస్తారా, బొకేలు ఇస్తారా? అప్పుడు మనకు మన ప్లేస్ ఏందని తెలుస్తుంది. అట్లా చూడాలి. కాబట్టి ఏ పాలకుడైనా కూడా పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలి. భవిష్యత్తులో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అనుకోవాలి. అసలు టైం దొరకదు. పాలకునికి అన్నం తినే టైం ఉండదు, ఆయన కడుపు కోసం అన్నం తినే టైం ఉండదు నిజమైన పాలకుడు అన్నప్పుడు. ఈ పనులకు ఎట్లా టైం దొరుకుతుంది అంటే నీ టైం వేస్ట్ చేస్తున్నట్టే. ఇంకొక నా స్టూడెంట్స్కి చెప్తుంటాను, నేను ఫోన్ రీఛార్జ్ 600 పెట్టి రీఛార్జ్ చేసుకుంటా. రీఛార్జ్ చేసుకున్నప్పుడు నేను వేస్ట్గా వాడాలి, చాలా కేర్ఫుల్గా వాడతా అంట కదా. అంటే ఒక ఫోను 600 రూపాయల రీఛార్జ్కి గింత వాడితే దేవుడిచ్చిన ఈ లైఫ్ కూడా రీఛార్జ్ చేసే వచ్చింది మనకు. ఎట్లా వాడుకోవాలి దీన్ని? చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మిస్యూజ్ చేస్తే బ్యాటరీ డౌన్, పనికి రాకుండా అయిపోతావు. కాబట్టి అంత వాల్యుబుల్ టైం నీది, పవర్లో ఉన్నావు కాబట్టి ఒక మిరాకిల్ చేసి చూపెట్టవచ్చు వచ్చే తరానికి. ఒక గొప్ప అవకాశం అధికారంలోకి రావడం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వివేకవంతమైన పరిపాలన అందించాలి, ప్రజలకు స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించాలి. రేవంత్ రెడ్డి గారు చాలా చిన్న ఏజ్లో అయ్యాడు, అదృష్టం కలిసి వచ్చి చిన్న ఏజ్లో అయ్యాడు. చాలా భవిష్యత్తు ఉంది, చాలా లాంగ్ జర్నీ ఉంది. చిన్న ఏజ్లో అవడం వల్లనే పరిణతి లేదని అనుకోవచ్చా? మరి లేనప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి, పెద్దవాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోవాలి, తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు మీకు కార్ డ్రైవ్ చేసుకుంటూ పోయేటప్పుడు పక్క గూగుల్ ఆన్ చేస్తాం మనం, అది చెప్తుంటేనే తోలుతుంటాం, అది లేకపోతే తోలురాదు. ఇది కూడా అంతే, లైఫ్ కూడా అంతే. కాబట్టి మంచి గురువులను పెట్టుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగానే గురువు లేని మార్గదర్శనం లేని పాలన కూడా గుడ్డి పాలన అవుతుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ చాలా అంశాలని కూడా సార్ స్పృశించారు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటున్నారు. తెలియని విషయాలు తెలుసుకోవడము, అలాగే ఎంతో అద్భుతాలు సృష్టించాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఇటువంటి చరిత్రను కనుమరుగు చేసేటువంటి ఉద్దేశాలు కూడా మానుకోవాలంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఒక హ్రస్వ దృష్టిగా దీన్ని అభివర్ణిస్తున్నారు, సంకుచిత స్వభావంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు చరిత్రను నిలబెట్టే విధంగా ఉండాలి. చరిత్ర లేని వ్యవస్థ ముందుకు సాగదు. గతం ఎంతో ఘనమైనప్పటికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి తప్ప దీన్ని ఎప్పటికప్పుడు సంకుచిత స్వభావంతో ఆలోచించడం వల్ల తనకు నష్టపోవడమే తప్ప చరిత్రలో ఎంతోమంది చరిత్రకారులు కూడా ఉన్నారు. వారందరూ కూడా గొప్ప గొప్ప వ్యవస్థను సృష్టించి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మేధోమదనంతో దాని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రజారంజక పాలన అందించాలి తప్ప ఉన్న చరిత్రనే కనుమరుగు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు కొంత జరుగుతున్నటువంటి జాప్యాన్ని కూడా జరుగుతున్నటువంటి విషయాలను కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కాకతీయ కళాతోరణంని ఏములంలో ప్రాథమికంగా ఉండాలి. అలాగే ఇవి రాజరిక పోకడలకు ఎట్లాంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజారంజక పాలన అందించారు కాబట్టి దీన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో చూడాలి. అలాగే చార్మినార్ కూడా ప్లేగు వ్యాధికి నిదర్శనంగా ఒక గుర్తుగా అప్పుడు కట్టారు కాబట్టి దాన్ని కూడా ఉండాలి. కానీ దీన్ని మతతత్వంగా కానీ ఏ రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. చరిత్ర నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలి, కానీ తెలియని విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజారంజకంగా పాలన కొనసాగించలేనటువంటి ఒక ఆలోచనలు కూడా వరంగల్లో ఉన్నటువంటి మేధావులు చేస్తున్నారు. వరంగల్ హనుమకొండ హరిత హోటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.